పూర్వము అవధూత చక్రవర్తియగు దత్తాత్రేయులువారు దేశాటనము చేయుచూ ఒకానొక మార్గముపై పయనించుచుండిరి. ఆ మార్గము ఒకచోట రెండుగా చీలిపోయెను. ఎటుపోయినచో తాను వెళ్లవలసిన గ్రామము వచ్చునో దత్తాత్రేయునకు తెలియలేదు. అందుచేనతడు ఆ రెండు మార్గముల కూడలి యొద్ద నిలబడి దిక్కులు పరికించుచూ దారి తెలిసిన వ్యక్తి ఎవరైనా అటువైపు వచ్చునేమోయని బహుకాలము వేచియుండెను. కాని ఒక్కడునూ ఆ వైపు రాలేదు. అది నిర్జన ప్రదేశముగా గనిపట్టెను. సమీపముననే ఒక నది ప్రవహించుచుండెను. ఆ నది ఒడ్డున ఒక బెస్తవాడు నీటిలో గాలము వైచి చేపలు పట్టుకొనుచుండెను. దత్తాత్రేయులు ఆ చేపలవాని జూచి అతడు తనకు మార్గము తెలుపగలడేమోయని భావించి అతనిని బిగ్గరగా కేకవేసెను. కాని అతడు పలుకలేదు. ఓయి, ఏ మార్గము ద్వారా వెడలినచో నేను వెళ్లవలసిన గ్రామము వచ్చునో చెప్పుమా అని అతనిని గూర్చి దత్తాత్రేయులు మరల పెద్దగా అరచెను. కాని ఫలితము లేకపోయెను. మరల మూడవసారి కేకవేసెను. ఫలితము పూజ్యము. ఇక గత్యంతరము లేక దత్తాత్రేయులు తానే ఆ బెస్తవాని యొద్దకు పోయి అతని వీపు తట్టి, నాయనా, 3 పర్యాయములు బిగ్గరగా కేకవేసి నిన్ను పిలిచితినే, పలుకలేదేమీ? నీకు వినికిడి శక్తి ఏమైనా లోపించినదా? ఇంత సమీపము నుండి పెద్దగా అరిచినను నీకా శబ్దము వినిపించకుండుట ఆశ్చర్యముగానున్నది. ఏ కారణముచేత నీవు పలుకలేదు? అని అడుగగా బెస్తవాడు ఇప్రకారముగా ప్రత్యుత్తరమిచ్చెను. మహాప్రభో, తామెవరో నాకు తెలియదు. నాకు వినికిడి శక్తి చాలా చక్కగా ఉన్నది. చెవుడు ఏమాత్రమూ లేదు. అయితే తాము బిగ్గరగా కేకవేసినను నాకు వినిపించకపోవుటకు కారణము కలదు. నేను నీటిలో గాలెముపై దృష్టితో దానివైపు చూచుచున్నాను. చేప పడునేమోయని ఆతృతతో వీక్షించుచున్నాను. బెండు ఇంకనూ మునగదేమీ అను విచికిచ్చ ఒకటి తప్ప తక్కిన భావములెవ్వియూ నా అంతఃకరణమున మెదలలేదు. నేను దాదాపు జగత్తునే మరిచిపోయితినని చెప్పవచ్చును. ఒక్క చేప భావనయే నా అంతరంగమున తిరుగాడుచున్నది. ఈ కారణమున తమరు వచించినది నాకు శ్రవణగోచరము కాకయుండెను. మహాశయ, క్షమించుడు. నా వలన గొప్ప అపచారము కలిగినది. తమ వంటి మహాత్ములకు శ్రమ కలుగచేసినవాడనైతిని. బెస్తవాని హేతుపూర్వక వాక్యములను విని దత్తాత్రేయులు ఆశ్చర్యమును పొంది, ఆహా, సర్వమునూ మరచి ఒక చేప కొరకు ఈతడెట్టి ఏకాగ్రతను అవలంబించెను. ప్రపంచమునే మరచిపోవునంతటి తీవ్ర ఏకాగ్రతలు ఈతడు సాధించెను. ఇట్టి చక్కటి ఏకాగ్రత ధ్యాననిష్ఠులకు ఉండినచో ఇక మోక్షము పొందబడినట్లే కదా. ఏ ఏకాగ్రత, ఏ దృశ్యప్రపంచ విస్మరణ ఈ బెస్తవాడు ఒక చిన్న చేపకొరకై అవలంబించెనో అట్టి ఏకాగ్రతలో ఒకానొక భాగమైనను భగవంతుని యొక్క పాదపద్మముల ధ్యానమునందు వినియోగింపబడినచో మనుజుడు మహోన్నత ఆధ్యాత్మిక శిఖరమును చేరుకోగలడు. ఈ ప్రకారముగా బెస్తవాడు నాకు చక్కని పాఠమును నేర్పినవాడాయెను అని దత్తాత్రేయులు తనలో పర్యాలోచించుకొని ఆ చేపలవాడిని తన గురువుగా భావించుకొనెను. ప్రపంచములో ఎచటెచట ఏ ఏ పదార్థము నుండిగాని ఏ ఏ వ్యక్తి నుండిగాని గుణపాఠము లభించుచుండునో ఆయా పదార్థమును ఆయా వ్యక్తిని తన గురువుగా దత్తాత్రేయులు పరిగణించుకొనుచుండెను. ఈ ప్రకారముగా 24 గురువులు దత్తాత్రేయులకు వారి జీవితకాలమునందు ఏర్పడిరి. నీతి, ఏ ఏకాగ్రత, ఏ కార్యదక్షత, ఏ నియమనిష్ఠ ప్రాపంచిక జనులు తమ తమ అభిలషిత కార్యములను సాధించుటయందు వినియోగించుచున్నారో అద్దానిని దైవధ్యానమందు మోక్ష సంపాదనయందు వినియోగించినచో అచిరకాలములోనే మనుజుడు ముక్తిధామమును నిశ్చయముగా చేరుకొనగలడు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.